హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వాడు అల్లుడు కాదు, నిజానికి గిల్లుడు. ఎస్, ఆ అల్లుడికి గిల్లుడు అలవాటు. అల్లుడేంటి గిల్లుడేంటి అంటారా? ఎస్, ఆ అల్లుడికి వనితలను గిల్లడం అలవాటు. గుర్తుందా? యూపీలోని అలీగర్లో ఓ కాబోయే అల్లుడు కాబోయే అత్తతో లేచిపోయాడు. ఇది అప్పట్లో కాదు, ఇప్పుడు కూడా చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారింది. అలీగర్కు చెందిన సప్నాబాయి తన కాబోయే అల్లుడు అంటే కూతురు పెళ్లి వారం రోజుల్లో ఉందనగా కాబోయే అల్లుడితో లేచిపోయింది, పరారైపోయింది. అప్పట్లో ఇది కలకలం రేపింది. గ్రామం అంతా టెన్షన్ టెన్షన్, రెండు గ్రామాల మధ్య టెన్షన్. అటు కొడుకు అల్లుడి వైపు, ఇటు అత్త వైపు వాళ్ళంతా టెన్షన్ గురయ్యారు. కానీ వాళ్ళు ఎంచక్కా ప్రేమించుకొని పెళ్లి పనులు జరుగుతుండగానే ప్రేమించుకొని పరారైపోయారు. వాళ్ళు నేపాల్ సరిహద్దులు దాటే క్రమంలో పోలీసులకు చిక్కిపోయారు. పోలీసులు వాళ్ళని పట్టుకొచ్చారు. ఆమె అల్లుడితోనే ఉంటానని భీష్మించుకున్న విషయం కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. నాకు మొగుడు వద్దు, అల్లుడే ముద్దు అని ఆమె తెగేసి చెప్పింది. పోలీసులు తలపట్టుకున్నారు. ఇదంతా అందరికీ తెలిసిందే. ఇప్పుడు పోలీసులు ఆ అల్లుడు రాహుల్, అతని పేరు, ఆ అల్లుడు గురించి లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే అనేక విషయాలు బయటపడ్డాయి. ఆ అల్లుడికి గీలుడు అలవాటట. ఈ వ్యవహారం కంటే ముందే తమ ఊర్లో పెళ్ళైన ఓ వివాహతను లేపుపోయాట. కనీసం 2 నెలలు ఆమెతో కాపురం చేసి ఆమెను మళ్ళీ తెచ్చి ఇంట్లో వదిలేశాడట. ఇలా ఆ అల్లుడు అనేక రాచకార్యాలు చేశాడట. ఎవరిని పడితే వాళ్ళను లేపుకోవడం, 2 నెలలు గడపడం, తీసుకురావడం. అమ్మాయిల తరపు వాళ్ళు గుట్టుగా అన్ని సర్దుకున్నారు. కానీ ఈ వ్యవహారం బయటపడింది. అల్లుడా మజాక, అల్లుడికి గీలుడు అలవాటే.